మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇక ఇవాళ రేపు మోస్తారు నుంచి తేలికపాటి వానలు పడతాయని సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అధికారులు చెప్పారు. భారీ వర్షాలతో తెలంగాణలోని జలాశయాలు, రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. సాగర్లో ప్రస్తుతం 589.30 అడుగులతో నిండుకుంది. శ్రీశైలం నుంచి భారీగా వరద సాగర్కు వస్తుంది. ఇక మరోవైపు నల్గొండ, సూర్యాపేట జిల్లాలో మూసీ ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. పులిచింతలకు కూడా భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం పులిచింతలలో 174.86 అడుగుల నీటి మట్టం ఉంది. సింగూరు ప్రాజెక్టుకు మళ్లీ వరద వస్తుంది. ఒక గేటు ద్వారా నీటిని కిందకు వదులుతున్నారు అధికారులు. ఇక వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టుల్లో నీరు నిండుతుండటంతో అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. వరదలు ఎక్కువైన ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా లైవ్ లో అందిస్తారు. అంజుమా, చెప్పండి, మరి తెలంగాణకు మరోసారి వాతావరణ శాఖ భారీ వర్షం కురుస్తుందని హెచ్చరికలు జారీ చేస్తుంది. మరి ఏ ప్రాంతాల్లో భారీగా వర్షం పడే అవకాశం ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు? ఎస్ అఖిల, గత 3 రోజులుగా మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మోస్తరు నుంచి భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. అయితే మనకు బంగాళాఖాతంలో 2 చక్రవాతపు ఆవర్తనాలు ఏర్పడటము, అవి నిన్న ఉపరితల ఆవర్తనంగా మారడము, అవి ఈ రోజు బలపడి అల్పపీడనంగా మారేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ నిన్న రిలీజ్ చేసినటువంటి బులెటిన్లో తెలపడం జరిగింది. ఇదే విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు కూడా తెలిపారు. అయితే దీని ప్రభావం వలన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఇక వాతావరణ శాఖ తెలిపిన విధంగా నిన్న అయితే దాదాపు 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నిన్న ప్రధానంగా వరంగల్లో మనం చూసినట్లయితే కూడా వరంగల్ జిల్లాలో మనకు 12.40 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షం అయితే కురిసింది. ఇక అదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 7 జిల్లాలలో భారీ వర్షం అయితే కురవడం జరిగింది. ఇక హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో మనకు మోస్తరు వర్షపాతం అయితే నమోదయ్యింది. అందులో ప్రధానంగా మనకు సరూర్ నగర్ లో అత్యధికంగా వర్షపాతం అయితే నమోదయ్యింది. నగర వ్యాప్తంగా మనకు చిరుజల్లులు కురిసినప్పటికీ కూడా ప్రధానంగా కొన్ని ప్రాంతాలలో మనకు మోస్తరు వర్షపాతం అయితే కురిసింది. ఇక రానున్న 2 రోజుల పాటు కూడా ఇదే విధంగా పరిస్థితి ఉండబోతుంది. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 14 జిల్లాలకు భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ అయితే వాతావరణ శాఖ ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి కనుక మనం ఆ జిల్లాలను పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా మనకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ ప్రధానంగా ఈ జిల్లాలలో మనకు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. ఇక హైదరాబాద్ లో పరిస్థితి కనుక మనం చూసినట్లయితే కూడా మధ్యాహ్నం సమయంలో అక్కడక్కడ మనకు ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసేటువంటి అవకాశం ఉంది. ఇక సాయంత్రం సమయంలో మనకు సాయంత్రం నుంచి తెల్లవారుజామున వరకు మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఈ ఏడాది మనకు ఇటు అక్టోబర్ మొదటి వారం వరకు కూడా వర్షాకాలం కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్లుగా అక్టోబర్ మొదటి వారంలో మళ్ళీ మనకు నైరుతి ఋతుపవనాలు తిరోగమనం చెంది అవి మళ్ళీ రిటర్న్ అయిపోయిన తర్వాత మనకు వర్షాలు కురిసేది తగ్గుముఖం పడుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. ఇక రానున్న 2 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది. భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అధికారులను ఇక్కడి వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్స్ చేస్తున్నారు. ఎస్ఎంఎస్లు అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ల ద్వారా వారికి ప్రతి 1 అవర్కి ఒకసారి బులెటిన్లు కూడా పంపిస్తున్నారు. దీంతో పాటుగా మనకు హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే కూడా లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వారికి కూడా బులెటిన్స్ వైజ్ గా కూడా వర్షాలు కురిసేటువంటి నేపథ్యం ఉన్నటువంటి అవసరం నేపథ్యంలో కూడా ఎప్పటికప్పుడు కూడా బులెటిన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడి అధికారులు
అధికారులతో పాటు ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు తాము ఫోన్ల ద్వారా సమాచారాన్ని చేరవేస్తున్నామని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. అఖిల. ఓకే అంజమ్మ, అయితే మరి భారీ వర్షాల కారణంగా జలాశయాలకు అయితే వరద నీరు కూడా భారీగా వస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ఏమైనా చర్యలు చేపట్టారా? అలాగే మత్స్యకారులకు వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? భారీ వర్షాల నేపథ్యంలో మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా ఎక్కడెక్కడ మనకు డ్యాంలు ఉన్నాయి, అదేవిధంగా ఎక్కడెక్కడైతే మనకు చెరువులు ఉన్నాయో ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను అయితే ఎప్పటికప్పుడు అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు. మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రం నుంచి అధికారులకైతే ప్రతి 1 అవర్కి ఒకసారి అలర్ట్స్ అయితే వెళ్తున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో వర్షం కురిసినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులకు బులెటిన్స్ వైజ్గా కూడా సమాచారాన్ని చేరవేస్తున్నామని, ముఖ్యంగా ప్రజలు ఆ సమయంలో బయటికి రాకుండా ఉండేందుకు, అదేవిధంగా మత్స్యకారులు ఆ సమయంలో వేటకు వెళ్లకుండా ఉండేందుకు కూడా ఎప్పటికప్పుడు తాము సమాచారాన్ని చేరవేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులకు కూడా ఇందుకు సంబంధించి సపరేట్ బులెటిన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే కూడా హైదరాబాద్ తో పాటు ఎక్కడెక్కడైతే మనకు ఇటు చెరువులు, అదేవిధంగా డ్యాంల పరిసర ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో ఇటు రోడ్లన్నీ చెరువులను తలపించడము, అదేవిధంగా మనకు ఇళ్లలోకి కూడా వర్షపు నీరు చేరేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు అని అధికారులు పదే పదే హెచ్చరికలైతే జారీ చేస్తున్నారు. రైట్ అంజమ్మ, థ్యాంక్ యూ.